కామారెడ్డిలో విష జ్వరాలు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో బాలిక మృతి చెందింది. సదాశివనగర్ మండలం బోంపల్లి గ్రామానికి చెందిన మానశ్రీ అనే బాలిక 4 రోజుల క్రితం తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరింది. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ తరలించే ప్రయత్నం చేశారు. మార్గ మధ్యంలోనే బాలిక చనిపోయింది. 3 రోజుల క్రితం ఇదే గ్రామానికి చెందిన రంజిత్ అనే బాలుడు డెంగ్యూతో చనిపోయాడు. విష జ్వరాలతో వరుసగా 2 చనిపోవడంతో గ్రామంలో భయాలు మొదలయ్యాయి. విష జ్వరాల బారి నుంచి తమను రక్షించాలని కోరుతున్నారు. గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇటు డెంగ్యూ, మలేరియాతో జాగ్రత్తగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. గత నెల రోజుల నుంచి ప్రతి ఒక్క కుటుంబానికి విష జ్వరాలు ఎంటాడుతున్నాయంటే చెప్పాలన్నంత ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఇక అంత బాధలతో అంటే రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఒకళ్ళకి కీళ్ళ నొప్పి, ఒకళ్ళకేమో విష జ్వరాలతో కడుపులో ఒక రకమైన ఇబ్బంది, ఈ డెంగ్యూ అనుకుంటే చాలామంది రోగాల బారిన పడుతున్నారు. అయినా కూడా అధికారులు ఒకరోజు క్యాంప్ వేసారు. మా ఊళ్ళో క్యాంప్ వేసి ఆ క్యాంప్ వేయడం వల్ల కూడా ఎవ్వరికి ఏమీ లాభం లేదు. ఎందువల్ల అంటే ప్రతి ఒక్కరు కూలీ చేసుకొని డబ్బులు పోషించుకొని కష్టపడి చేసుకుంటున్నారు. ఈ వేల లక్షల రూపాయలు తీసుకొని ఒక్కొక్కరు హాస్పిటల్లో పెట్టి ఎంతో ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడినంత మాత్రాన ఏం ప్రయోజనం కూడా లేదు. అందుకోసమని ప్రభుత్వం ఇప్పటికైనా మా ఊరిని గుర్తించి ఒక నెల రోజుల పాటు హెల్త్ క్యాంప్ ఏర్పాటు చేస్తే మా గ్రామ ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వైరస్ ప్రాబ్లంతో జ్వరాలు, విష జ్వరాలు అని చెప్పేసి వస్తున్నాయి. స్థానికంగా ఉన్నటువంటి ఈ సెక్రటరీ ఏదైతే ఉన్నాడో ఆయన బాధ్యతలను సరిగా నిర్వర్తిస్తలేడు. ఆఫీసర్లకు, పై ఆఫీసర్లకు కూడా తెలపడం జరిగింది. కాకపోతే అన్న మేము చేస్తామని చెప్పేసి ఆఫీసర్లు కొద్దిగా సర్దుపెట్టి పోయినరు. కానీ మరి ఇప్పటికే ఇంతకుముందే మన 15 ఆగస్టు తర్వాత ఒక అబ్బాయి 4th క్లాస్ అబ్బాయి చనిపోయాడు. అదే రకంగా ఎక్కడ వాడలకైనా కానీ జ్వరాలు వస్తున్నాయి అని చెప్పేసి అందరము చాలా అప్రమత్తంగానే ఉన్నాం. కానీ అమ్మాయి ఇప్పుడు ఈ 12 ఏళ్ళ అమ్మాయి మరి నిన్ననే మరి హాస్పిటల్కు తీసుకుపోయారు. అక్కడ కుదరక హైదరాబాద్కు పంపించడం మార్గ మధ్యలోనే చనిపోయింది. మరి ఇప్పుడు ఉన్నటువంటి గ్రామ పరిస్థితి ఆగంలో ఉన్నది. ఈ పై అధికారులు దృష్టిలో పెట్టుకొని మరి ఈ గ్రామాన్ని మరి జర కాపాడతారని చెప్పేసి మేము